యుద్ధ పరిణామాలు స్టాక్ మార్కెట్లను ఇంకా కుదురుకోనివ్వడం లేదు. ఇవాళ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో పడ్డాయి. అలాగే బంగారం వెండి ధరలు కూడా తగ్గాయి. చూస్తున్నాం యుద్ధం పరిణామాలు స్టాక్ మార్కెట్లను ఇంకా కుదురుకోనివ్వడం లేదు. ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో పడ్డాయి. అలాగే ఇటు బంగారం వెండి ధరలు కూడా తగ్గాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని బిజినెస్ అనలిస్ట్ సుందరరాజ గారు అందిస్తారు. సుందరరాజ గారు, సార్ చూసాం నిన్న వెండి బంగారం కూడా నిన్న భారీ స్థాయిలో పెరిగాయి. సో స్టాక్ మార్కెట్లు కూడా నిన్న భారీగా లాభాల్లో కనిపించాయి, మళ్ళీ డౌన్ అయిపోతున్నాయి. ఏంటి సార్ కారణం? యుద్ధ పరిణామాలే కదా. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మార్కెట్ చూస్తే కనుక ఒక స్వల్ప కరెక్షన్ అనుకోవచ్చు. ఓవరాల్ గా గల్ఫ్ లో చూస్తే కనుక కొంచెం అన్సర్టనిటీ ఉండడంతో మార్కెట్ లో ఒక స్వల్ప కరెక్షన్ కనిపించింది. బట్ అయినప్పటికీ మార్కెట్ కి ఈ ఇష్యూలో చూస్తే కనుక గల్ఫ్ సంబంధించిన విషయాల్లో పెద్దగా ఏమి ఇమీడియట్ గా మేజర్ రీజన్స్ కనిపించట్లేదు. కాకపోతే మార్కెట్ ఇవాళ రియాక్ట్ అయింది పూర్తిగా కొంచెం టెక్నికల్ రీజన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఇంచుమించు 1000 పాయింట్ల వరకు, అలాగే లాస్ట్ 4-5 రోజుగా ఇంచుమించు 2000 పాయింట్ల వరకు, అంటే 22,200 నుంచి 24,000 వరకు 1800 పాయింట్ల వరకు పెరిగింది. కాబట్టి ఒక 4 రోజుల్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. కాబట్టి మార్కెట్ లో ఒక స్వల్ప కరెక్షన్ కనిపించింది. సో ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ లో ఒక నార్మల్ కరెక్షన్ అనుకోవచ్చు. 4 రోజుల ర్యాలీ తర్వాత ఒక చిన్న రియాక్షన్ అనుకోవచ్చు. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ మనకి ఎదురు చూసేది ఇవాళ టీసీఎస్ దగ్గర నుంచి రిజల్ట్స్ ఉంది. 4th క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయి. అంటే జనవరి టు మార్చ్ ఈ 3 నెలల త్రైమాసిక ఫలితాలు ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మనకి ఐటీ సెక్టార్ లో ట్రెండ్స్ అర్థమవుతుంది. దాన్ని బట్టి మనకి ఈ రిజల్ట్స్ కూడా కొంచెం మార్కెట్ ని కూడా మనకి లీడ్ చేస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.